అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పెసరపప్పుతోని మీకు కుడుంబూర్లు చూపిస్తాను. దాన్ని పోలిపోరిన బూరెలు కూడా అంటారు. ఇదిగోండి, ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలాగ ఇడ్లీలాగా చిన్న ఉప్పు వేసుకొని కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసుకొని, ఎక్కువ అవ్వకూడదు, మళ్ళీ బాగోదు. ఇది బూరెలు ప్రతి పూజకి నేను వాడతానండి. శుభం అంటారు పెసరపప్పుతో బూరెలు. పూర్ణం బూరెలు కూడా అంటారు దీన్ని. మేము కుడుంబూర్లు అంటాము, ఎందుకంటే ఇది కుడుములో పెట్టుకుంటాం కాబట్టి. ఇగో ఇడ్లీలాగా పెట్టుకున్న తర్వాత ఒక్క తిప్పు చల్లారిన తర్వాత ఒక తిప్పు చెప్తే ఇగో ఇలా మురుగులాగా వస్తుంది మనకి, రవ్వలాగా వచ్చిన తర్వాత గ్లాసుడు పెసరపప్పుకి గ్లాసుడు పంచదార, కొంచెం నీళ్ళు వేసేసి పాకం పట్టుకొని దాంట్లో తిప్పి కొబ్బరికూర కూడా కొంచెం నెయ్యిలో వేపేసి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనికి బైండింగు ఏటి కావాలో చెప్తాను. ఒక గ్లాసుడు మైదా పిండి, ఒక పావు గ్లాసుడు బియ్యం పిండి, కొంచెం సాల్ట్ వేసి ఇగోండి ఇలాగా మనకి దోశలు బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దీంట్లో ముంచుకొని మనం బూరెలు వేపుకుందాం, చూపిస్తాను. గ్లాసుడు పెసరపప్పుకి గ్లాసుడు పంచదార అని చెప్పాను కదండి. ఇగోండి కొంచెం వాటర్ వేసుకొని ఈ పాకం అయితే చాలు. ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకొని వస్తే చాలు, గట్టి పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోని ఈ పెసరపప్పు మనం మురుగులా చేసుకున్నాం కదా, నానబెట్టిన పెసరపప్పు ఇది ఇడ్లీలా చేసేసి ఇప్పుకొని లైట్గా ఒకసారి మిక్స్ తిప్పుకుంటే, చెప్పాను కదా ముందు వీడియోలోని, ఇదిగోండి ఇలా మరుగులాగా వస్తుంది. దీంట్లో కలిపేస్తే మనకి వంట చేయడానికి వస్తుంది. చల్లారిన తర్వాత వంట చేసుకొని, నేనైతే మాత్రం దోశల ముద్దలా చేశానండి. అంటే బియ్యం మినపప్పు కూడా పెట్టుకోవచ్చు, చోవ్ అంటారు కదా అది, లేదంటే మైదా పిండిలోనే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసుడు పప్పుకి మినపగుండికి 2 గ్లాసులు బియ్యం వేసి ఇగోండి ఇలా తయారు చేశాను. ఈ బ్యాటర్ మాత్రం ఇగోండి ఇంత తిక్కుకుంటే చాలు. దీంట్లోని మనం ఈ బూరి ముంచుకొని వేపుకోవడం అంతే. ఇగోటి కరెక్ట్ గ్లాసుడుకి అయితే గ్లాసుడు పప్పుకి గ్లాసుడు పంచదార. ఇది మార్చుకోండి. పెసరపప్పు నానబెట్టినప్పుడు 1 అవర్ చాలు, వాటర్ వేయకూడదు. నానింది ఉట్టిపప్పు మనం వడబోసుకొని ఉట్టిపప్పే మిక్సీ ఒక తిప్పుకోవాలి అంతే. కొంచెం మురులాగా ఉండాలి. ఇది ఇవ్వండి దగ్గర పడిపోయింది కదా. ఇది చల్లారిన తర్వాత వంట చూసుకొని ఇలా పట్టుకోవాలి, రౌండ్గా చేసుకొని బూరిలాగా దీంట్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇష్టం ఉంటే కొబ్బరికూర కూడా నెయ్యిలో వేసి దీంట్లో కలుపుకోవచ్చు. నాకు ఇప్పుడు కొబ్బరి లేదు అండి, అందుకే నేను ఉట్టదే చేస్తున్నాను. ఇగో దగ్గర పడిపోయింది అంతే అండి. ఉండలు రెడీ అయిపోయినాయి. దీంట్లో ముంచుకొని ఇలాగా ఇది ఇప్పుడు మనం పోలిపోరు బూర్ణం ఇగోండి రెడీ అయిపోయింది, చూసారా? అంతే, డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇగో దీని గ్యాప్ లేకుండా పిండి చుట్టూ వచ్చినట్టు చేసుకోవాలి అంతే. నీట్గా వేసుకుంటే మన బూరెలు రెడీ అయిపోతాయి. ఇదిగండి థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.